ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులను నట్టేట ముంచి వాళ్ళని అన్ని రకాలుగా మోసం చేస్తూ వయసులో కనీసం సడలింపు కూడా ఇవ్వకుండా ఇలా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ వయసు పెరిగిపోయింది. 2009 నుండి ఉద్యమంలో ఉన్న వాళ్ళు, తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా కూడా వయసు ఇవాళ 2026కి వచ్చింది. సో కాబట్టి మరి ఈ వయసును దృష్టిలో పెట్టుకుని అయినా కనీసం రేవంత్ రెడ్డి గారు వీళ్ళ వల్ల, నిరుద్యోగుల వల్ల ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. మరి నిరుద్యోగులతోనే నాకు అధికారం వచ్చిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ ఈ నిరుద్యోగులకే టోకరా ఇచ్చుకుంటా, వాళ్ళని అణిచివేసుకుంటా, అరెస్ట్ చేసుకుంటా, దుర్మార్గం చేసుకుంటా ఇవాళ ఇంత దుర్మార్గం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆర్పిఐ పార్టీ ఇవాళ చెప్తున్నాము, రానున్న ఎన్నికల్లో అది జడ్పీటీసీ ఎన్నికలు కావని, అది సర్పంచ్, అది జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అది రానున్న ఎన్నికల్లో ఏ ఎన్నికైనా సరే కాంగ్రెస్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ దిశగా అడుగులు వేస్తాం, నిరుద్యోగ జేఏసీతో కలిసి ఉద్యమిస్తాం. కాబట్టి ఈ సమస్య మీద అసలు మొట్టమొదటిగా నిరుద్యోగ జేఏసీ నుండి నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్దన్ ఈ అంశం మీద సో ఇవాళ చాలా జెన్యూన్గా, ఎందుకంటే మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇవాళ వయసు 34 ఎబో ఉన్నాయి. కానీ ఇక్కడ మన దగ్గర మాత్రం 34 మాత్రమే ఉంది వయసు. మినిమం వయసు 18 ఏళ్ళు, మ్యాక్సిమం వయసు 34 ఏళ్ళు మన దగ్గర. కానీ మిగతా రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో కావచ్చు, లేదంటే బీహార్లో కావచ్చు, ఇంకా అన్ని రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో 37 ఉంది, ఒక రాష్ట్రంలో 38 ఉంది, ఒక రాష్ట్రంలో అంటే మినిమం ఏజ్. తర్వాత రిలాక్సేషన్ వేరు, మళ్ళా రిలాక్సేషన్ వేరు, రిలాక్సేషన్ ఇవ్వడం వేరు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు పాల్గొన్న దృష్ట్యా, వీళ్ళ వయసు పెరిగిన దృష్ట్యా వీళ్ళకి రిలాక్సేషన్ 44 నుండి 48కి ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మొన్న గతంలో 2022లోనే ఒక జీవో ఇచ్చింది. దాని ప్రకారంగా 46 సంవత్సరాలు. ఆ జీవో ఫిబ్రవరితో ఎండ్ అయిపోయింది. మరి ఆ జీవోని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి కానీ అన్ని వయసు అన్ని అంటే అందరూ కూడా విద్యార్థులంతా ఎవరైతే ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఇక్కడే ఉద్యమం స్టార్ట్ అయింది. ఆయన రేవంత్ రెడ్డి అంటే సమైక్యవాది, చంద్రబాబు సంక్రాంతి కాబట్టి నాకు అర్థం కాదు. తెలంగాణ విద్యార్థుల బాధ కానీ, తెలంగాణ నిరుద్యోగుల బాధ కానీ నాకు అర్థం కాదు. ఇవాళ ఇదే ఉస్మానియా సాక్షిగా, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఇక్కడే ఉద్యమం నడిచింది. ఇక్కడనే చాలామంది చనిపోయారు అక్కడ, ఇవాళ ఎన్సీసీ గేట్ దగ్గర. సో ఆ రకంగా ఇక్కడ కూడా చనిపోయారు, ఇక్కడ ఉరిపెట్టుకొని చచ్చిపోయారు. మరి ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉండి చాలామంది ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ వయసు అంతా అయిపోయి గడ్డాలు మీసాలు, వాళ్ళకు ఉద్యోగాలు రాక, నౌకర్లు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఇలా డాక్టరేట్ చదివిన ఉస్మానియా విద్యార్థులు 7 చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? సో కాబట్టి ఇవాళ మేము చెప్తున్నాము, న్యాయమైన డిమాండ్ వీళ్ళది 46 సంవత్సరాలు పెంచాలనే న్యాయమైన డిమాండ్కు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావ్ అంబేద్కర్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. వీళ్ళ డిమాండ్ను నెరవేర్చాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.